కూర చేసే టైం లేనప్పుడు లంచ్ బాక్సుల్లోకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టి పంపించండి. అందరూ పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారు. అలాగే తొందరగా అయిపోతుంది. టైం సేవ్ కూడా అవుతుందనమాట. ఇప్పుడైతే వంట చేసేద్దాం పదండి. నేనైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, 3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వీటన్నింటిని వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు ఈ రెండింటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెము మనకు ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆ పేస్ట్ వేసినట్లయితే కూరలాగా అయిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు మిరియాల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇందులోకి నేనైతే పెరి పెరి మసాలా అయితే వేసుకుంటున్నాను. అది లేని వాళ్ళు కొంచెం గరం మసాలా అయినా వేసేసుకోవచ్చు. గరం మసాలా ఆటోమేటిక్గా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి గరం మసాలా అయినా యూజ్ చేయండి. నా దగ్గర పెరి పెరి మసాలా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. తర్వాత అన్నము సరిపడా అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం నేను నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను. హాఫ్ బద్ద అయితే సరిపోతుంది. లెమన్ అయితే కొంచెం పుల్లగా అక్కడక్కడ తగులుతూ చప్పగా లేకోకుండా బాగుంటుందన్నమాట. మీకు ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసేసేయచ్చు. ఇది చల్లుకున్న తర్వాత ఉప్పు కూడా చూసేసేసుకొని ఇప్పుడే ఒకసారి బాగా కలబెట్టేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యాహ్నం పూట కానీ మనం ఏదైనా కూర చేయలేనప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.